హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మంకీ క్యాప్ ఆర్డర్ పెడితే వచ్చిందనమాట వాళ్ళ నాన్నకి. ఇలాగొచ్చింది ఒకటి, ఓన్లీ చెవుల వరకు పెట్టుకునేదంట. గీత దాన్ని పెట్టుకొని ప్రయోగాలు చేస్తుంది. వాళ్ళ నాన్న వచ్చేసరికి దాన్ని కాజేయాలి. రిషి అయితే నిద్రపోతుంది. హాయ్ ఫ్రెండ్స్. బయట అయితే మంచు భలే పడుతుంది. అసలుకి 3 days నుంచి మంచు లేదు. ఈ రోజు భలే ఉంది అసలుకి. కాదు, ఇదేదో సినిమాలో నాని ఇదైతే రెండో వైపులా ఓపెన్ అన్నమాట. ఇది ఒకటి వచ్చింది, క్యాప్ ఒకటి వచ్చింది, గ్లౌజులు వచ్చినాయి అన్నమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారు. వాళ్ళ నానేమో క్యాప్ పెట్టుకొని వెళ్ళాడు. ఇంకేమేమో ఇంట్లోనే వేస్తే ఏమో ప్రయోగాలు చేస్తుంది. పీక్ కాకమ్మ, ఎలాగంటే అలాగా ఆ కవర్లన్నీ వెళ్ళిపోతాయి, తీసి పడేసేసి. ఇప్పుడు బయట మంచి అంత విపరీతంగా ఉందో చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. మీకు కూడా అలాగే ఉందో లేదో చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 దాటిందనమాట. వాళ్ళ నాన్న అయితే కాలేజీకి కూడా వెళ్ళిపోయాడు ఈ మంచులోనే. అసలుకి జర్నీ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో కానీ వెహికల్స్ మీద మంచు అయితే అసలుకి చాలా విపరీతంగా ఉంటుంది. దారి కూడా సరిగ్గా కనిపించదు ఒక్కొక్కసారి, దగ్గరికి వచ్చిన దాకా ఏ వెహికల్ అయినా మనుషులైనా. ఇంకా రాత్రి ఏంటంటే నేను ముగ్గేస్తానని చెప్పా కదా, రిషి అయితే రాళ్ళు ఉన్నాయి కదా, ముగ్గురాళ్ళతో వెయ్యి మమ్మీ అంటుంటే వేసాను. అదేమో నాకేం నచ్చలేదు అసలు. ఇంకా అందుకని ఇంకా ఆ ఒక్కరోజుతో ఆపేసాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి పప్పు పొంగల్ చేద్దామని చెప్పేసి పెసరపప్పు చెరిగాను. ఇంకా బియ్యము అన్నీ తీసుకొని పప్పు పొంగల్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా ఉండిద్ది కదా, మార్నింగ్ అంటే కర్రీ చేయడం అంతా లేట్ అయ్యిద్దని చెప్పేసి సెలవు వచ్చిన రోజు చేస్తానని చెప్పాను. ఇంకా సండే రోజు ఇది చేశానమాట. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. ఇంకా కాంబినేషన్గా చట్నీ వేసాను, సాంబార్ చేయలేదు. ఇంకా అంటే కుక్కర్లో పెట్టాను కదా పప్పు పొంగలి, ఇంకా మళ్ళీ అది తీసేసి మళ్ళీ సాంబారు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలా చేశానమాట. చట్నీ అయినా బాగానే ఉండిద్ది, మాకు అలవాటైన చట్నీ తినడం అయితే. సాంబార్ కన్నా చట్నీనే బాగా అనిపించిద్ది నాకైతే. ఇంకా ఉడికిన తర్వాత నెయ్యితో నేను తాలింపు వేసుకున్నాను. నెయ్యితో వేసుకుంటే బాగుండిద్ది అనమాట, టేస్టీగా. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా బాగా తింటారు. ఇంకా అది ఉడికిన తర్వాత పప్పు గుత్తితోటి కొంచెం పొరిటాను. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా తాలింపులో ఇంక నేనేం వేయలేదన్నమాట, టమోటాలు యాడ్ చేయలేదన్నమాట. క్యారెట్లు పచ్చిమిర్చిని కుక్కర్లో వేసేసాను. ఇంకా ఓన్లీ తాలింపుకి ఉల్లిపాయ ఒక్కటే వాడాను, ఇంకేం వాడలేదన్నమాట. నెయ్యి వేసేసరికి బాగా టేస్టీగా ఉంది. నేనైతే ఎప్పుడు చేయలేదన్నమాట పప్పు పొంగలి, ఇదే ఫస్ట్ టైం చేయడము. ఇంకా అమ్మాయి వాళ్ళు తింటారో తినరో ఎలా ఉండిద్దో అనుకున్నాను, కానీ బాగా వచ్చిందనమాట. బాగా టేస్టీగా ఉంది. అంటే చేసిన వెంటనే తినేసరికి కొంచెం జ్యూసీగా ఉండేసి బాగుందనమాట. ఉప్మా లాగా ఉందంట రిషికి అయితే. ఇద్దరు అయితే గొడవ చేయకుండానే తిన్నారు. ఇదైతే ఇలానే రోజు చేస్తే బాగుండు, గొడవ చేయకుండా తింటారనిపించింది నాకైతే. ఇంకా అది తిన్నాక ఇంకా ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళైతే. మాకైతే ఇదే ఉండాలి, దోశ చేసినప్పుడు ఇదే ఉండాలి, ఇడ్లీ చేసినప్పుడు ఇదే ఉండాలి అని రూల్స్ ఏమి ఉండవు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంట్లో కూర లేకపోయినా, చేసిన కూర తినడం ఇష్టం లేకపోయినా కానీ కొబ్బరి కారము నెయ్యి వేసుకొని అన్నంలో తింటా పెరిగాము. అలా అడ్జస్ట్ అవుతా పెరిగాము ప్రతి విషయంలో కూడా. ఇంక ఇప్పుడు కూడా అలానే అలవాటు అయిపోయింది, ప్రతి విషయంలో అడ్జస్ట్ అవ్వడమే అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ అడ్జస్ట్మెంట్ అనేది లైఫ్లో ఉండాలి తప్పనిసరిగా కూడా. లైఫ్లో అడ్జస్ట్మెంట్ ఉంటేనే హ్యాపీగా ఉండగలమని నా ఫీలింగ్ అనమాట. ఇంక ఇక్కడైతే సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఏసీలు అన్నీ పాడైపోతున్నాయి అనమాట ఈ ఒక్క ట్రాన్స్ఫార్మర్ వల్ల. ఇంకా దానికి సపోర్ట్గా అటు ఇటు వేరేవేవో పెట్టారు. అందుకని చెప్పేసి అవి
రంధ్రాల్లాగా పెద్ద హోల్స్ పెడుతున్నారనమాట. ఇంకా తర్వాత పెట్టారు. ఇంకా అది నేను తీయలేదనమాట, వీడియో తీయలేదు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే ఇక్కడ చాలా పాడైనవి అనమాట, ఏసీలు అలాంటివి ఎలక్ట్రిక్వి. అందుకు అలా పెడుతున్నారు. ఇంకా గీతు అయితే సండే కదా, ఇంకా సండే అంటే వీళ్ళకి ఫండే అనమాట. ఇంకా వాళ్ళ ఇష్టము. ఇంట్లో ప్లాస్టిక్ గ్లాసులు ఉంటే ఇలాగ పెద్ద బిల్డింగ్ లాగా కట్టిందంట. అది చూపిస్తుందనమాట, మమ్మీ నేను ఇలా కట్టాను అని చెప్పేసి. మేము ఎక్కడికి వెళ్ళింది అని అనుకున్నాము, కానీ రూమ్లో కూర్చొని ఇంక ఇలా చేస్తూ ఉంది. చాలా పెద్దది కట్టింది. కట్టిన తర్వాత చూపించింది అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్, మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోతో ఇంకా ఇంతేనో క్లోజ్ చేసేస్తున్నాను. రేపు మరో వీడియోతో కలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.